రైట్. మొత్తంగా తనకు వ్యక్తిగత ఎజెండా ఏదీ లేదు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కోసమే నేను అమెరికా వెళ్ళాను, ఎప్పుడు రాసినట్టే లేఖ రాశాను తన తండ్రికి అంటూ కవిత చెప్పుకొచ్చారు. మొత్తంగా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొంతమంది కొవర్టులుంటారు అంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగా కవిత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎలా చూడాలంటారు కవిత వ్యాఖ్యల్ని? యవంశి, గుడ్ ఈవినింగ్. సో గత 24 గంటల నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే కవిత లేఖ ఉందో, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఉద్దేశించి రాసినటువంటి కవిత లేఖ, సో దానిపైన కొంత సారాంశం చెప్పినా, దానిపైన కొంత క్లారిటీ ఇచ్చినా గానీ ఈ అంశం బీఆర్ఎస్ పార్టీని ఇంకొంత ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. సో చాలా కీలకంగా కవిత పార్టీ పెట్టబోతున్నారా, కవిత బయటకు వెళ్ళబోతున్నారా అన్నటువంటి చర్చ తర్వాత కవిత క్లారిటీ మాత్రం ఇచ్చింది. సో నిజానికి నిన్నటి నుంచి ఉన్నటువంటి వివాదాన్ని కవిత కొన్ని కామెంట్స్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళింది. చాలా విషయాల్ని, కొన్ని విషయాలనేమో డైరెక్ట్ గా చెప్పారు, ఇంకొన్ని విషయాలనేమో ఇండైరెక్ట్ గా ఇచ్చారు. బట్ ఓవరాల్ గా కవిత మాత్రం చెప్పడం జరిగింది. గతంలో కూడా లేఖలు రాయడం జరిగింది, బట్ ఈసారి రాసినటువంటి లేఖ మాత్రం అది బయటికి రావడం కుట్ర కోణంగా ఉంది. ఇది ప్రతిపక్షాల కుట్ర కాదు, అధికార పార్టీ కుట్ర కాదు. ఇది కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలే ఈరోజు కేసీఆర్ ని మమ్మల్ని వేరు చేస్తున్నారు, కేసీఆర్ కలిసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. సో లేఖలు రాసేటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎట్లాంటి గ్యాప్ ఉంది తండ్రి కూతుళ్ళ మధ్య అన్నది కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పారు. అండ్ కొన్ని కోవట్లు ఎవరైతున్నారో వీళ్ళను తీసేస్తేనే పార్టీ ముందుకెళ్తుంది, 10 కాలాల పాటు ముందుకెళ్ళగలుగుతుందని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి లుకల్ని ఈ రోజు కవిత బయట పెట్టారు. సామాజిక తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే కవిత బయటకు వెళ్ళబోతున్నారా, లేదంటే కవిత తనకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని డిమాండ్స్ ఉన్నాయి. చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. బట్ నిన్నటి నుంచి చూసాం కేసీఆర్ కి సంబంధించి మేము గతంలో కూడా లేఖలు రాయడం జరిగింది. సో ఈ రోజు రాసినటువంటి లేఖ ప్రత్యేకం ఏం కాదు, 2 వారాల క్రితం లేఖ రాయడం జరిగింది. బట్ ఇది కుట్రకోణం అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. మనతో పాటు యాకస్వామి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యాకస్వామి ఉన్నారు మనతో పాటు. స్వామి, గుడ్ ఈవినింగ్. సో కవిత చేసినటువంటి కామెంట్స్ చూస్తున్నాం, లేఖ రాసింది నేనే అని ఒప్పుకున్నారు. సో ఈ లేఖ ఇవ్వలేం, కొత్తగా రాయలేదు, గతంలో కూడా మేము రాసినాం. బట్ ఈసారి రాసినటువంటి లేఖ మాత్రం దీని వెనకాల కొంత కుట్రకోణం ఉంది. కేసీఆర్ దేవుడు అయితే దేవుని చుట్టూ కొన్ని దయ్యాలు మోపయ్యాయని చెప్పేసి కవిత చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూడొచ్చు? ఆ కోవట్టుల్ని పక్కకు జరిపితే పార్టీ 10 కాలాల పాటు ముందుకెళ్తుంది అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లుకల్ని కవిత ఈ రోజు బయటపెట్టడం జరిగింది. ఎట్లా చూడొచ్చు స్వామి ఈ అంశాన్ని? శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు నిన్న కవిత లేఖ కలకల సృష్టించడంతో కూడా ఈరోజు అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియా ముందు మాట్లాడారు. తన పెద్ద కుమారుని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం కోసం అమెరికాకు వెళ్ళినటువంటి కవిత కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రధానంగా నిన్న కవిత లేఖ కేసీఆర్కు రాసిందంటున్న లేఖ మీడియాకు రిలీజ్ కావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, అంతర్గతంగా పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పేసి కొంత చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్లో బాగానే కొనసాగింది. దీంతో కవిత స్పందిస్తే తప్ప ఏం జరుగుతుంది అనేది కూడా అంతా కూడా ఎదురు చూశారు. ఒకవైపు కవిత సొంత కుంపటి పెట్టుకుంటుంది, సొంత పార్టీ పెడుతుంది, సామాజిక తెలంగాణ పేరుతో ఆమె బయటకు వస్తుంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వం పైన పలు అంశాలపైన ఆమె కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. పార్టీ అంతర్గత సంభాషణలు చెప్పాల్సిన విషయాల్ని ఆమె బాహాటంగా చెప్తున్నట్టు కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా పొలిటికల్గా ఫ్లేరప్ అయ్యాయి. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితం కవిత స్పందించడంతో కూడా ఈ మొత్తం అంశానికంతా కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టు అయింది. కవితకు స్వాగతం పలకడం కోసం తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, బీసీ యునైటెడ్ ఫ్రంట్, పూల యునైటెడ్ ఫ్రంట్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలి వచ్చారు. గత కొద్ది కాలంగా బీసీ హక్కుల కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తున్నటువంటి కవితకు బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున కూడా మద్దతు లభించింది. ప్రధానంగా ఈరోజు ఆమె లేఖలో ప్రధానంగా గత ఏప్రిల్ 27వ తేదీ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఎలకతుర్తిలో జరిగిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ విషయంలో కేసీఆర్కి ఆమె లేఖ రాసిన విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ఈ లేఖ తానే రాశాను, గతంలో కూడా అనేక లేఖలు కేసీఆర్కి రాయడం జరిగింది, పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కోసమే లేఖలు రాశాను, నేను రాసిన లేఖలు బయటకు రావడం పట్ల కూడా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనేది కూడా పార్టీ చర్చించాలనే విషయం కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే బయటకు చేసింది. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు మూగాయి, వాటి వల్లనే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. పార్టీలో అంతర్గతంగా కోవట్టులు ఉన్నారు, ఈ కోవట్టులు వెళ్తేనే పార్టీ బాగుపడుతున్న విషయాన్ని కూడా ఆమె చెప్పారు. స్పష్టంగా ఒకవైపు ఆమె ఏం మాట్లాడుతుంది, లేఖ ఆమె రాసిందా కాదా, లేఖ సంతకంలో ఆమె సంతకం కాదు, ఆమె పేరున పలువురు ఫోర్జరీ లేఖ రాసి బయటకు రిలీజ్ చేశారని చెప్పేసి అనేక రకాల ఊహాగానాలకు తెరదించుతూ కవిత మొత్తానికైతే ఆమె ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఖచ్చితంగా లేఖ నేనే రాశాను, గతంలో కూడా అనేక లేఖలు రాశాను, పార్టీ నాయకత్వానికి, పార్టీ అధిష్టానానికి వివిధ అంశాలపైన ఎప్పటికప్పటికి. ఫ్లైట్ ల్యాండ్ అయినాక 45 నిమిషాల పాటు వేపీ లాంచ్ లో కవిత ఉన్నారు.
సో ఏవో చర్చలు జరుగుతున్నాయి, ఏదో ఒక భారీ చర్చలు జరుగుతున్నాయి. కవిత బయటకు వచ్చి అసలు మీడియాతో మాట్లాడతారా, మాట్లాడకుండా వెళ్ళిపోతారా, మాట్లాడితే ఏం మాట్లాడతారు? అండ్ మోర్ ఓవర్ ఈ డౌట్స్ రావడానికి కారణం ఏంటంటే కవిత ప్లకార్డ్స్ మనం చూసాం, అక్కడ టీం కవితక్క అని అన్నారు. ఎక్కడ మిగతా గులాబీ రంగు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు లేవు, ఏ బ్యానర్ లేవు. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నటువంటి కవితకు స్వాగతం అంటూ కూడా గులాబీ రంగు లేకుండా సాధారణ నీలి రంగు, ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి ఈ ప్లకార్డ్స్ చూసినప్పుడు కొంత అనుమానాలు కనిపించాయి. సో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. బీఆర్ఎస్ గులాబీ రంగు ఎక్కడ లేకుండా వేసుకున్నారు. కవిత అటు కేసీఆర్ ఫోటో కానీ, హరీష్ రావు ఫోటో కానీ, కేటీఆర్ కానీ ఎక్కడ ప్రోటోకాల్ లేదు. సో కవిత కొత్త కుంపటి పెట్టబోతున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా కలిగింది. బట్ ఈ 45 నిమిషాల విఐపి లాంచ్ లోనే మొత్తం డెసిషన్స్ చేంజ్ అయిపోయాయా? అక్కడే కాంప్రమైజేషన్ జరిగింది అనుకోవాలా? ఏం జరిగి ఉండొచ్చు స్వామి? అంటే ప్రధానంగా శ్రీకాంత్ మీరు అన్నట్టుగానే ఒకవైపు ఆమె 8 గంటల 10 నిమిషాలకు ఆమె ఫ్లైట్ దిగింది. ఫ్లైట్ దిగిన తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు ఒకవైపు కస్టమ్స్ చెకింగ్స్ అనేవి పూర్తిగా అయిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చారు. ఆమె ఇంటర్నేషనల్ ఫ్లైట్కి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొంత కస్టమ్స్ కోసం చెకింగ్స్ అన్ని కూడా ఒక అర్ధగంట టైం తీసుకుంటుంది. ఆమె కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని ఒకవైపు ఆమె అమెరికా వెళ్ళి వచ్చారు. తన కుమారు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళి వచ్చిన కారణంగా తర్వాత ఆమె బయటకు వచ్చే ముందు ఏం మాట్లాడుతుందని చెప్పేసి అంతా కూడా ఆసక్తిగా గమనించారు. ఆమె కూడా ఒకవైపు మరొక షర్మిలాగా మారతారా, సొంత పార్టీ పెట్టుకుంటారా, తెలంగాణలో ఆమె ఏం పార్టీ పెడతారన్న విషయంగా సోషల్ మీడియాలో గత 24 గంటలుగా అనేక రకాలుగా పుంకాలుగా ఒక చర్చలైతే కొనసాగాయి. సోషల్ మీడియా వేదిక అనేక చర్చలైతే కొనసాగాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెద్ద ఎత్తున నిన్న లేఖ వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా కవిత విషయంలో కొంత ఆచితూచి వివరించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒకవైపు ప్రింట్ మీడియా కూడా నిన్న లేఖ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కవిత ఏం చేయబోతుందనేది కూడా అందరూ కూడా వారి కథనాలు రాసుకోవడం జరిగింది. పూర్తిగా లేఖలో అనేక అంశాలు కూడా ఆమె ఒకవైపు పాజిటివ్ పాయింట్స్, ఒకవైపు పార్టీ సరిదిద్దుకోవాల్సిన నెగిటివ్ పాయింట్స్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున లేఖలో పేర్కొన్నప్పటికీ కూడా ఆ అంశాన్ని ఒక్కొక్క అంశం వారిగా వాటిని విశదీకరిస్తూ చర్చలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కవిత పూర్తిగా తనకు తానుగా స్పందించి ఆమె పూర్తి స్థాయిగా లేఖ తానే రాశాను, గతంలో కూడా ఇలాగ అనేక లేఖలు రాశాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడ కూడా ఆమెకు శశబిషలకు తావేయకుండా స్పష్టం చేశారు. ఒకవైపు తాను అంతర్గతంగా పార్టీ అధినేతకు రాసినటువంటి లేఖలే బయటికి వచ్చాయంటే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, పార్టీలో కోవట్లు ఏం చేస్తున్నారు, పార్టీ 10 కాలాల పాటు భవిష్యత్తులో ఉండాలంటే ఇలాంటి కోవట్లకు చెక్ పెడితేనే పార్టీ మనగలుగుతుందని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ నాయకత్వం తాను పనిచేస్తాను, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు మూగాయి, వాటి ఖచ్చితంగా బయటికి వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. మొత్తానికి పార్టీ విషయంలో ఆమె తాను పార్టీలో కొనసాగుతాను, పార్టీ నుంచి బయటకు పోయే విషయం లేదని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. శ్రీకాంత్ స్వామి, కేసీఆర్ చుట్టూ మనం చూస్తున్నాం ఎవరెవరు కేసీఆర్ తో పక్కనే ఉంటారు, ఎవరెవరు కేసీఆర్ కు రాజ్యసభలా లేదంటే ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారా, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారా, లేదంటే మంత్రిత్వ శాఖలు ఇచ్చారా, ఇవన్నీ మనం కల్లారా 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బట్ కవిత కూడా కేసీఆర్ ని కలవలేనటువంటి దయ్యాలు కేసీఆర్ దగ్గర కుటుంబ సభ్యులే ఉన్నారా? కుటుంబ సభ్యుల్ని కలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? కవిత ఉద్దేశం కోవట్లు అంటే సొంత కుటుంబ సభ్యుల్లో నుంచి కొందరు అనుకోవాలా, ఒక్కరు అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? అండ్ చాలా మంది గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కేసీఆర్ ని కలిసేటువంటి పరిస్థితి లేకపోయేది. సో కన్న కూతురు లేఖలు రాసేటువంటి పరిస్థితి ఉందంటే కన్న తండ్రితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో అసలు కనీసం పార్టీలో ఏం జరుగుతుందో కూడా కేసీఆర్ తెలియట్లేదంటే ఆ దయ్యాలు కుటుంబ సభ్యుల్లోనే ఒకరా ఇద్దరా అన్నటువంటి కొన్ని అనుమానాల్ని ఇవాళ కవిత బయటపెట్టింది అనుకోవచ్చా? అంటే శ్రీకాంత్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తను ఏం చెప్తే పైనుంచి కింది స్థాయి వరకు కారణంతో కూడా అదే పాటిస్తారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వండి, ఎవరు కూడా ఆయన కలవే పరిస్థితి లేదు. గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ పిలిస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వెళ్ళేవారు, లేకపోతే వెళ్ళే పరిస్థితి ఉండేది. కాబట్టి గతంలో ఈటెల అందరూ పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇదే ఆరోపణలు చేసి బయటకు వెళ్ళారు. తను కేసీఆర్ని కలవనికి వెళ్తే కొద్దిమంది అక్కడ కలవనివ్వట్లేదు, అక్కడ కొద్దిమంది తమకు కేసీఆర్కు తమ మధ్య కొంత ఇనుప గోడలు వేస్తున్నారు అనే విషయం కూడా గతంలో ఈటెల అందరూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కవిత కూడా ఇదే విషయాన్ని పదే పేర్కొంటున్నప్పటికీ కూడా ఈ విషయంలో స్పష్టంగా పార్టీ అధినేత స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ తన సొంత కూతురికి, తండ్రికి మధ్య ఇలాంటి అడ్డుగోడలు ఎవరు కల్పిస్తారనేది కూడా కొంత చర్చ అయితే బయటే ఉన్నది. ఒకవైపు పొలిటికల్గా ఒకవైపు ఎంత చర్చ కొనసాగుతున్నప్పుడు కూడా కేసీఆర్ ఖచ్చితంగా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా ఆమె తన తల్లిని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్తుంది, తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి బలోపేతం చేయడం కోసం వివిధ సందర్భాల్లో కొందరు కార్యకర్తలు కేసీఆర్కు నేరుగా కలిసి చెప్పుకోవాలని విషయాలను కూడా ఆమె లేఖ రూపంలో బయటపెట్టారు. ఇక్కడ కేసీఆర్కు సంబంధించిన లేఖ విషయంలో ఎక్కడ కూడా కొత్త విషయం ఏం లేదు. అందరూ అనుకున్న విషయాన్ని కవిత తన లేఖ రూపంలో కేసీఆర్కు తెలియపరిచారు. ఇందులో ప్రధానంగా కేసీఆర్ కొద్ది మందినే కలవగలుగుతున్నారు, మిగతావారిని కలవలేకపోతున్నారు. వారికి సమయం ఇవ్వాలి, ఉద్యమకారులకు పెద్దపీట వేయాలి. ఎల్కతుర్తి భారీ బహిరంగ సభ విషయంలో కేవలం పాత ఇన్ఛార్జీలకే పెత్తనం అప్పగించడంతో కూడా ఉద్యమకారుల నుంచి నాయకత్వం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా సమ ప్రధానం ఇస్తేనే పార్టీలో వారంతా మనగలుగుతారని చెప్పేసి కూడా కవిత ఇందులో ప్రధానంగా లేఖలో రాయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత కొద్ది కాలంగా పార్టీకి సంబంధించిన విషయంలో కవిత కొంత
దూకుడుగా వెళ్తున్నారు. జాగృతి కార్యక్రమాలు పార్టీకి సమాంతరంగా చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో రీసెంట్గా ఎలకతుర్తి బహిరంగ సభ కంటే ముందు పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశాల్లో కూడా కేసీఆర్ కవిత మహిళా సంఘాల నేతలంతా కూడా కూర్చోబెట్టిన సందర్భంలో కవిత తన పదాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. కవిత లాబీలోంచి బయటకు వచ్చిన తర్వాత స్వామి కవిత మీరు అన్నట్టు చెకింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి చెకింగ్ టైం పట్టొచ్చు, కస్టమ్స్ టైం పట్టొచ్చు, ఆయన లాబీలో కూడా కాసేపు చర్చ జరగవచ్చు. అండ్ కవిత బయటకు వచ్చిన తర్వాత అంతా టీ కప్ లో తుఫాను, సో పార్టీలో పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు, దానికి మాకు సంబంధం ఏం లేదు, నేను పార్టీతోనే ఉన్నాను అని చెప్పడం వేరు. బట్ కవిత ఈ లెటర్ ని ఓన్ చేసుకుంది. ఓన్ చేసుకొని తాను అనుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని స్పష్టంగా పార్టీలో జరుగుతున్నది ఏంది, పార్టీలో కోవట్టులున్నారు, కేసీఆర్ కూడా కోవట్టులు గుర్తించాలి, మమ్మల్ని కూడా కోవట్టులు కేసీఆర్ దగ్గరికి పోనివ్వట్లేదు. సో ఈ కోవట్టులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని తాను లేఖను ఓన్ చేసుకొని, అంటే ఈ లేఖకు నాకు సంబంధం లేదని చెప్పలేదు, ఎక్కడ ఈ లేఖ నాది కాదని చెప్పలేదు, ఇదంతా టీ కప్ లో సున్నాం ఇలాంటిది దీన్ని మేము కొట్టిపాడేస్తున్నాం అని చెప్పలేదు. ఓన్ చేసుకుని ఉన్నట్టు కవిత పార్టీలో ఉన్నటువంటి లుకలుకల్ని బయటపెట్టింది. సో నెక్స్ట్ స్టేజ్ లో ఈ పార్టీలో ఉన్నటువంటి లుకలుకెళ్ళి వాళ్ళు సెట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే ప్రధానంగా లేఖ తానే రాశానన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. ఇది మొదటి లేఖ కాదు, గతంలో కూడా అనేక లేఖలు నేను కేసీఆర్కి రాశాను, కానీ ఈసారి ఈ లేఖ బయటకు ఎలా వచ్చిందో అనే విషయాన్ని కూడా పార్టీ బయట పెట్టాలి, పార్టీ అధిష్టానం చూసుకోవాలని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు మాట్లాడుతూనే పార్టీలో కొంతమంది చేస్తున్నటువంటి కోవట్టు వ్యవహారాన్ని కూడా పార్టీ గుర్తించి దాన్ని చెక్ పెడితేనే పార్టీ మనగలుగుతుంది, లేకపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతాయని చెప్పేసి ఆమె చెప్పకనే చెప్పారు. ప్రధానంగా గత కొద్ది కాలంగా ఆమె చేస్తున్నటువంటి వ్యవహారాల విషయం సంబంధించి కూడా పార్టీలో కూడా ఆమె సొంత గుమ్మడి బయటకు పెట్టుకుంటుందా, ఆమె వెళ్తున్న దూకుడు వ్యవహారాన్ని చూస్తున్నారు అందరూ కూడా అనుమానించినప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా కేసీఆర్ లైన్లోనే పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, కేసీఆర్ మాకు దేవుడు, ఆ దేవుడి చుట్టూ కొన్ని దయ్యాలు మూగాయి, అవి పోతేనే పార్టీ బాగుపడుతుందని చెప్పేసి ఆమె చెప్పారు. ప్రధానంగా ఒకవైపు పార్టీలు జరుగుతున్న వివిధ అంశాలకు సంబంధించి ఆమె ఇప్పటికే 47 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆమె చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా పార్టీకి ఉపయోగపడుతుంది అనేది కూడా వాళ్ళంతా కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. ఇందులో భాగంగానే కేసీఆర్కు ఈ విషయాలను చెప్పడం కోసము ఎలకతుర్తి భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత మే 2వ తేదీన ఈ లేఖ కేసీఆర్ ఆమె రాసినట్టుగా కూడా పార్టీలో ప్రచారం ఉంది. ఆ తర్వాత మే 5-6 తేదీల్లో కొన్ని లేఖలు బయటకు వచ్చాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక లేఖ పూర్తిగా లేఖనే బయటకు రావడం అనేది కూడా ఇప్పుడు ఆమె పార్టీలో అంతర్గత కోవట్ల విషయంలోనే ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నది శ్రీకాంత్. బట్ స్వామి ఇక్కడ ఇంకా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. కవిత తనంతట తాను బయటకు వచ్చి లేఖ గురించి చెప్పడం, లేఖలో ఉన్నటువంటి అంశాలని ఓన్ చేసుకొని పార్టీలో ఏం జరుగుతోంది, పార్టీ భవిష్యత్తు ఉండాలంటే కోవట్టుని పక్కకు పెట్టాలి, కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల్ని బయటకు పంపించాలి అన్నది కవిత చేసినటువంటి సిన్సియర్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ అగ్రెసివ్ కామెంట్స్ పార్టీకి సంబంధించి. బట్ ఈ లేఖ బయటకు వచ్చిన 24 గంటల లోపు ఎక్కడ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు, అటు కేసీఆర్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి రెస్పాండ్ కాలేదు. సో ఈ 45 నిమిషాల లాబీ ఎక్కడైతే ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత కవితను కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా, కవితకి ఏమైనా రాయబారం చేశారా, కవితను ఏమైనా మచ్చిగేసుకునేటువంటి ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఎట్లాగూ ఈ ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి ఈ 45 నిమిషాలు అదే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలా? ఎందుకంటే అక్కడ గులాబీ రంగు లేకుండా ఫ్లెక్సీలు రావడం కానీ, కవిత టీమ్ కవిత అని చెప్పేసి ఒక ప్లకార్డ్స్ రావడం కానీ, సో ఎట్లా చూడొచ్చు? పార్టీ అధిష్టానం రెస్పాండ్ కాకపోవడం, కవిత రెస్పాండ్ అవ్వడం, కవితతోనే రెస్పాండ్ గావించడం, ఈ లైన్ ఎట్లా చూడొచ్చు స్వామి? బయట ప్రచారం జరగడంతో కూడా కవిత స్పందిస్తేనే దానికి శాంక్టిటీ ఉంటుంది, మిగతా ఎవరు స్పందించినా కూడా అది కొంత పొలిటికల్గా పార్టీకి డ్యామేజ్ చేస్తుంది అనేది కూడా కొంత మొదటి నుంచి కూడా పార్టీ నాయకత్వానికి జరిగినటువంటి చర్చ. ఉదయం నుంచి కూడా ఎవరు కూడా పార్టీ లేఖ విషయంలో ఎవరు కూడా కొత్తగా స్పందించలేదు, కేవలం ఒకరిద్దరు మినహా ఎవరు కూడా దీని మీద పెద్దగా బాహటంగా మాట్లాడలేదు. కేవలం కవిత లేవనెత్తిన అంశాలు కూడా పార్టీలో జనంలో కూడా చర్చలో ఉన్న అంశాలు, ఇవన్నీ కూడా కేసీఆర్కు నేరుగా చెప్పలేని కార్యకర్తల మనోభావాలనే కవిత నేరుగా తన లేఖ రూపంలో కేసీఆర్ తెలియజేసింది తప్ప ఇందులో వేరే కొత్త విషయం ఏముంది, ఇందులో ఏమో కవిత ఈ లేఖ రాయడం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. పార్టీలో అందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారు, కేసీఆర్ విషయంలోనే స్పందించాలి తప్ప ఎవరు స్పందించినా కూడా పార్టీకి డ్యామేజ్ ఉంటుందని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతో కవిత తాను ఈరోజు వచ్చిన తర్వాతనే ఆమె స్పందిస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. గత కొద్ది రోజులుగా ఒకవైపు ఎలకతుర్తి భారీ బహిరంగ సభ తర్వాత ఆమె ఒకవైపు హరీష్ రావుకు పెద్ద ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి పార్టీలో చర్చ కొనసాగింది. ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా వెళ్లి హరీష్ రావుతో 2-3 సార్లు సమావేశం కావడం జరిగినటువంటి ఇలాంటి చర్చలన్నిటికి కూడా ఒకవైపు పులి స్టాప్
పెట్టే విధంగా ప్రవర్తించడం. హరీష్ రావు కూడా మీడియా సమావేశానికి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను తప్ప నేను కేసీఆర్ గీసిన లక్ష్మణరేఖను దాటనని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. ఇట్లా ఒక్కరొక్కరు పార్టీలో జరుగుతున్న వివిధ లుకలుకల విషయాన్ని స్పష్టం చేస్తుండడంతో కూడా పార్టీలో ఎవరైనా సరే కేసీఆర్ తర్వాత అందరూ పనిచేయాలి. ఒకవైపు తమిళనాడులో గత ఏ విధంగా ఒకవైపు డిఎంకే పార్టీలో కరుణానిధి నాయకత్వంలో స్టాలిన్ కావచ్చు, అలగిరి కావచ్చు, కనిమొళి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకవైపు మురసోలి మారన్ కావచ్చు, ఏ విధంగా అయితే కుటుంబంలో వాళ్ళంతా కూడా కుమారులు, కూతురు, అల్లుళ్ళు ఏ విధంగా అయితే కలిసికట్టుగా పనిచేసుకొని తమిళనాడు ప్రయాణాల కోసం ఏ విధంగా పనిచేశారో తెలంగాణలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా పార్టీ లైన్లో పనిచేస్తారు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి కొత్తగా పార్టీలో బయటకు వచ్చిన వారికి లుకలుకలు తెలియవు. ఖచ్చితంగా పార్టీ అధినేత కేసీఆర్ లైన్లో వీళ్ళంతా ఉంటారు కాబట్టి కవిత స్పందిస్తేనే బాగుంటుందని చెప్పేసి ఈరోజు కవిత స్పందించే వరకు కూడా పార్టీ అధినాయకత్వం ఎవరు కూడా స్పందించట్లేదు. ఎవరు కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎక్కడ ఎలాంటి చిన్న మెసేజ్ కూడా బయటికి లీక్ ఇవ్వడం లేదు. అందరూ కూడా ఒకవైపు ఆమె స్పందించే వరకు ఈ ఆమె రాసిన లేఖ అని చెప్పేసి కొద్దిసేపటికి ఆమె స్పష్టం చేసిన తర్వాత ఈ ఉన్నటువంటి అనేక రకాల అనుమానాలకు పూర్తిగా అవన్నీ తొలగిపోయాయి. తాను గతంలో కూడా పలు రకాల లేఖలు రాశాను, అవన్నీ కూడా ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఇలాంటి లేఖల విషయంలో పార్టీ అధిష్టానం కోవట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పార్టీకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ వీటిని పూర్తిగా కోవట్లను కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఆమె చెప్పకనే పూర్తిగా స్పష్టంగా చెప్పడం జరిగింది శ్రీకాంత్. బట్ స్వామి ఇక్కడ కవిత మాట్లాడిన తర్వాత ఇక్కడ అంటే కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ సంకలు గుద్దుకుంటున్నాయి, వాళ్ళకి ఏదో ఆయుధం దొరికినట్టు, కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లాంటిది ఏం లేదు, బీఆర్ఎస్ అంతా ఒకే ఘాటిన ఉన్నాం, మేమంతా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నాం అని కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ కోవట్టులను కట్టడి చేయాలని ఏకంగా కేసీఆర్కే ఒక సంకేతం ఇచ్చినట్టు దీన్ని భావించొద్దా? అంటే ప్రధానంగా మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ రాష్ట్రంలో పార్టీ అధినేతగా ఉన్నారు. ఒకవైపు ఆయన గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా అనుకున్నట్టు ఖ్యాతి ఆయనకు ఉంది. ప్రధానంగా కేసీఆర్తో పాటు ఇప్పుడు ఒకవైపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావచ్చు, కవిత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పార్టీని అన్ని వైపులా పార్టీ నాయకత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఏ విభాగాన్ని వారంతా కూడా వారిదైన శైలిలో ముందుకు వెళ్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ కథంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎప్పుడు ప్రజలు ఎండగాడుతూ పార్టీని ప్రజలు నిత్యం ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రెండు జాతీయ పార్టీలపైన ఎప్పుడు టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ 2 జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి. ఇక్కడ ఏ చిన్న లుకలుగా బయట కనపడ్డా కూడా వాళ్ళు కూడా ఉదయం నుంచి విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరోవైపు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు బీజేపీలో ఒకవైపు రఘునందన్ రావు, డీకేఆర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పరిణామాలు కూడా వారిదైన శైలిలో వాళ్ళు విశ్లేషిస్తూ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి, వారిలో వారి అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుమిట్టాడుతున్నారు, ఒక కుటుంబ పార్టీ ఇవన్నీ సహజం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఇంత బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఒకవైపు ఒక్కొక్క సీఎం స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులు, ఒకవైపు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఎవరైనా సరే వారి స్థాయిలో ఒక సీఎం స్థాయి కాగలంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు కావడంతో కూడా వారికి ఉన్నటువంటి బలాన్ని అంచనా వేస్తూ అవతలి వైరుపక్షం నుంచి ఇలాంటి ఎదురుదాడైతే మొదలవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం భావిస్తూ ఉంది. ఒకవైపు ఎవరు ఎంత కష్టపడ్డప్పుడు కూడా చివరికి పార్టీ అధినేత కేసీఆర్ అన్ని చూసుకుంటారు, ఆయన ఇస్తున్న డైరెక్షన్లోనే పార్టీకి ఆర్డర్ అంతా పనిచేస్తుంది అనేది కూడా వారు ఎప్పటికప్పటికి బయటకు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కవిత కొంత ఒకవైపు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె పూర్తి స్థాయిగా మరింత గట్టిగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి జనంలోకి వెళ్తున్నారు. తను జగన్మోహన్ని ఎక్కడ కూడా తను ఖచ్చితంగా తను ప్రజల్లో ఉంటాను, తాను ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే ముక్కుసూటిగా చెప్తానన్న విషయాన్ని ఆమె ఈ విధంగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కవిత చేసినటువంటి కామెంట్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని చెప్పాలి. ఆ లేఖ రాసింది తానే, అయితే తాను మాత్రం పార్టీకి లైన్ ఎక్కడ వెళ్ళలేదు. నేను తండ్రికి లేఖ రాయడం వాళ్ళ కొత్త కాదు, గతంలో కూడా రాశాం. కానీ కొంతమంది కోవట్టులు కుట్రకోణంతో ఈ లేఖను బయటపెట్టి కవిత కేసీఆర్ కు, కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నారన్నటువంటి ఒక క్రియేట్ చేశారు అన్నది కవిత చేసినటువంటి కామెంట్స్ తో పాటు బీఆర్ఎస్ లో కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలున్నాయి, ఆ దయ్యాలే కోవట్టులాగున్నాయి, కేసీఆర్ ను కలవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. సో ఆ దయ్యాలని కట్టడి చేస్తే, ఆ కోవట్టులను ఏరివేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక 10 కాలాల పాటు ముందుకెళ్తుంది అంటూ కూడా ఈ లేఖాస్త్రాన్ని కేసీఆర్ కోర్టులో కవిత వేసింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆ కోవట్టును ఏరివేయబోతోందా, ఎట్లా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం? సో కవిత కామెంట్స్ ని కేసీఆర్ ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నారు, కవిత లేఖ వెనక అండ్ ఈ 2 రోజులు ఈ 24 గంటలుగా జరిగినటువంటి ఎపిసోడ్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని కేసీఆర్ ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్లకి చెక్ పెట్టారు కవిత ఈ లేఖాస్త్రం ద్వారా. దట్స్ ఆల్ ఫర్ నౌ.
నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.